హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. మిగిలిన అన్నంతో పులిహోర ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయ్యే రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ అన్నం. కావాల్సినంత అన్నం గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. పల్లీలు కొద్ది గుప్పెడు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, కారం ఒక హాఫ్ స్పూన్, కావలసినంత సాల్ట్ అండ్ ఆవాలు, జీలకర్ర. ముందుగా మనం తీసి పెట్టుకున్న అన్నంలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా పట్టించాలి. మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేసేసుకొని కలుపుకోవాలి. మంచి కలర్ వస్తుందండి అన్నీ మిక్స్ చేశాక. నెక్స్ట్ దీన్ని తాలింపు వేసుకొని మళ్ళీ తాలింపు దీనికి పట్టించడమే. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా చిటపటలాడించాలి. నెక్స్ట్ దాంట్లోనే మనం పల్లీలు తీసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి బాగా వేగనివ్వాలి. పల్లీలు వేగాక ఎండుమిర్చి కూడా వేసేసుకొని మనం కలుపుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి లిడ్ పెట్టుకోవాలండి. అంత బయట ఆయిల్ పడిపోతుంది కదా, అందుకని నేను లిడ్ పెట్టాను. నెక్స్ట్ దాంట్లోనే మనం అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా అన్నంకి బాగా పట్టేలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా అన్నం అంతా బాగా తాలింపుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పులిహోర రెడీ. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిగిలిన అన్నంతో ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లోకి పిల్లలకు కూడా పెట్టవచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. ఈ పులిహోర అల్లం పచ్చడితో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.